హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనుష్ టెక్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పార్లమెంట్కి సంబంధించి ఫుల్ ప్లాన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకు కంప్లీట్ ప్లాన్ అయితే అర్థమవుతుంది. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్లాన్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనకు పార్లమెంట్ ఇంటర్నేషనల్ అంటే ఇది ఒక డిపి సిస్టమ్. సో డిపి మీన్స్ డిజిటల్ పాయింట్. డిజిటల్ పాయింట్ అంటే మనకు ఇది ఒక కరెన్సీ. సో మనకి ఇప్పుడు ఇండియాలో ఐఎన్ఆర్ ఎలా అయితే ఉందో, మనకి యూఎస్లో డాలర్ అయితే ఎలా ఉందో, మనకు పార్లమెంట్లో కూడా ఒక డిపి అనేది ఒక కరెన్సీగా మనం చెప్పుకోవచ్చు, ఒక డిజిటల్ పాయింట్గా చెప్పుకోవచ్చు. సో మనకు నెక్స్ట్ వరల్డ్ వైడ్గా డిజిటల్ కరెన్సీ అవుతుందని చెప్పేసి ముందే మనకు పార్లమెంట్ ఒక డిపి అయితే ఫౌండ్ చేసింది. సో ఈ డిపితో మనకు వరల్డ్ వైడ్గా తీసుకెళ్లాలని చెప్పేసి ఈ పార్లమెంట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ పార్లమెంట్ ఇంటర్నేషనల్ కూడా ఒక బ్యాంక్ సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. సో బయట ఉన్న బ్యాంక్స్కి మన బ్యాంక్స్కి డిఫరెంట్ కూడా చెప్తాను. సో పార్లమెంట్ అంటే మనకు పార్లమెంట్ ఇంటర్నేషనల్లో చాలా ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒకసారి మెంబర్షిప్ తీసుకున్న తర్వాత చాలా ఇన్కమ్ దీంట్లో సంపాదించుకోవచ్చు. సో బయట రన్ అవుతున్న బ్యాంక్స్కి మన పార్లమెంట్ బ్యాంక్కి కూడా మీకు ఒక డిఫరెన్స్ కూడా చూపిస్తాను. సో డిఫరెన్స్ కూడా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న చార్ట్ కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి. సో మనం పార్లమెంట్కి ఎనీ బ్యాంక్కి కూడా మీరు కంపేర్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనం ఒకసారి పార్లమెంట్ ఇంటర్నేషనల్లో ఒకసారి మెంబర్షిప్ తీసుకుంటే మనకు గ్లోబల్ వైడ్గా అకౌంట్ ఇస్తుంది. సో ఒకసారి మనము అకౌంట్ తీసుకోవడానికి 2250 రూపాయలు పెట్టి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఒక మెంబర్షిప్ తీసుకోవాలి. ఒక రిఫరెన్స్ ద్వారా అయితే మనం కంపల్సరీ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక్కసారి అకౌంట్ ఓపెన్ చేసుకున్నందుకు గాను 32 lakhs రూపీస్ వరకు అయితే వస్తుంది. అది కూడా విత్ ఇన్ 8 years లోపలే వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ మీరు ఏదైనా ఒక బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే, మనం ఏదైనా ఒక బ్యాంక్లో మీరు 10,000 రూపీస్ డిపాజిట్ చేస్తే ఎక్కడ కూడా మనకు విత్ ఇన్ 10 yearsలో అయినా కూడా 32 lakhs కాదు కదా, దాంట్లో హాఫ్ అమౌంట్ కూడా ఎర్న్ చేయలేరు. సో ఎందుకంటే ఇది మనకు గ్లోబల్గా ఒక మెంబర్షిప్ తీసుకొని రన్ అవుతున్నటువంటి పార్లమెంట్ సాఫ్ట్వేర్. సో ఇవి 32 lakhs కూడా ఎలా వస్తాయి అనేది కూడా మీకు కంప్లీట్గా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా పార్లమెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ గురించి వెళ్తే ఇది 2015లో యుఎస్ టెక్సాస్లో అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ 2000 సంథింగ్ రాంగ్ అయితే పడ్డది. సో 2015 యుఎస్ టెక్సాస్లో అయితే స్టార్ట్ అయింది. నియర్లీ 138 కంట్రీస్లో అంటే 138 కంట్రీల వరకు అయితే రన్ అవుతుంది. సో ఇంకా ఎక్కువనే రన్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ పార్లమెంట్ ఫౌండర్ వచ్చేసి మిస్టర్ డానియల్ జాన్సన్ సార్. ఈ పార్లమెంట్ కంపెనీని స్టార్ట్ చేయడానికి సార్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, సో ఇండియాలో మనకు ఐఎన్ఆర్ కరెన్సీ ఉంది. సో యూఎస్లో డాలరు, ఈ విధంగా అదర్ కంట్రీస్లో డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక డిజిటల్ కరెన్సీ, ఒక నార్మల్గా ఒక కరెన్సీ ఉండాలని చెప్పేసి ఒక డిపి సిస్టమ్ అయితే ఫౌండ్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా మనకు చక్కగా ఎర్న్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. సో ఈ వచ్చినటువంటి డిపిస్ ఎక్కడికి వెళ్ళినా కూడా యూటిలైజ్ చేసుకునే విధంగా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఈ డిపి సిస్టమ్ ద్వారా నెక్స్ట్ పార్లమెంట్లో గ్లోబల్గా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే 30 DPs అయితే అవుతుంది. సో అకౌంట్ కాస్ట్ 30 DPs అయితే ఉంటుంది. సో 1 DP ఈక్వల్ టు మనకు కరెన్సీ ప్రకారం 75 రూపీస్. 30 × 75 క్యాలిక్యులేట్ చేసుకుంటే మన కరెన్సీ ప్రకారం 2250 రూపాయలు పెట్టి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలు. సో మీరు ఏం వర్క్ చేయకున్నా కూడా, ఎటువంటి వర్క్ చేయకున్నా కూడా మీరు 32 lakhs అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఆ 32 lakhs కూడా మనకు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనేది కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం పెట్టిన 30 DPs కూడా ఎలా డివైడ్ చేస్తుంది ఇక్కడ మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో కంపెనీ అనేది ఈవెన్ 1 రూపీ కూడా తీసుకోవచ్చు, అది మొత్తం ఓవరాల్గా మనకి ఇస్తుంది. సో ఇక్కడ మనకు స్పాన్సర్ ఇన్కమ్ అనమాట. స్పాన్సర్ అంటే మీకు ఇక్కడ ముందే చెప్పాను. సో ఎవరైనా కూడా మీరు అకౌంట్ తీసుకోవాలంటే ఒక రెఫరెన్స్ అయితే ఉండాలి. సో ఆ రెఫరెన్స్ మీకు ఎవరైతే రెఫరెన్స్ ఇచ్చి దీంట్లో ఒక పర్సన్ అయితే జాయిన్ అయి ఉంటారో, సో ఆ పర్సన్ కింద మీరు జాయిన్ అయ్యారు కాబట్టి తనకైతే 15 DPs స్పాన్సర్ ఇన్కమ్ కింద వెళ్తుంది. టీమ్ పర్ఫార్మెన్స్ కింద 10 DPs వెళ్తుంది. ఆటోపుల్ ఇన్కమ్ కింద 5 DPs తీసి ఓవరాల్గా 30 DPs అయితే మనకి ఇచ్చేస్తుంది. సో ఈ 30 DPs కూడా ఏ విధంగా ఇస్తుంది అనేది కూడా మీకు కంప్లీట్గా 1 by 1 క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో మీరు పార్లమెంట్ ఇంటర్నేషనల్లో మీరు ఫ్రీగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అంటే ఫ్రీగా కూడా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు 32 lakhsకి ఎలిజిబుల్ అవ్వాలి, 32 lakhs మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు 30 DPs పెట్టి అప్గ్రేడ్ చేసుకోవాలి. 30 DPs అంటే మన కరెన్సీ ప్రకారం 2250 రూపాయలతో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు పెరల్ అనే ఒక ర్యాంక్ అయితే ఇస్తుంది. సో పెరల్ అనే ర్యాంక్లో మనకు 32 lakhs వరకు మనం ఎలిజిబుల్ అయి ఉంటాము. సో ఆ 32 lakhs కూడా మనకు ఎలా వస్తుంది కంప్లీట్గా నెక్స్ట్ చూపిస్తాను.
సో మన అకౌంట్ అయితే ఓపెన్ అయింది కాబట్టి సక్సెస్ఫుల్గా. సో మన అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మనకు దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఉన్నాయి. సో ఒకటి వర్కింగ్ ఇన్కమ్, ఒకటి నాన్ వర్కింగ్ ఇన్కమ్ అయితే ఉంది. సో ఈ వర్కింగ్ ఇన్కమ్ అంటే మనం కంపల్సరీ వర్క్ చేయాలనేది గ్యారంటీ అయితే లేదు. సో వర్క్ చేయాలనుకుంటే మీరు వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, వర్క్ చేయకపోతే ఇన్కమ్ అయితే రాదు. సో నాన్ వర్కింగ్ ఇన్కమ్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ఆ నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా ఎంత 32 lakhs వరకు అయితే నాన్ వర్కింగ్ ఇన్కమ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ముందుగా వర్కింగ్ ఇన్కమ్ గురించి వెళ్తే ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అంటారు. సో ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ ఏంటంటే ఇది మనకు రెఫరల్ ఇన్కమ్ కానీ స్పాన్సర్ ఇన్కమ్ అంటారు. సో మీరు ఎవరో ఒక రెఫరెన్స్ ద్వారా అయితే మీరు జాయిన్ అయి ఉంటారు కాబట్టి సో మీకు ఎవరైతే రెఫరెన్స్ ఇచ్చారో అతనికి 30 DPs మీరు పెట్టి అకౌంట్ ఓపెన్ చేశారు కాబట్టి ఆ 30లో నుంచి 15 DPs అయితే అప్గ్రేడ్ అతనికి వెళ్తుంది. సో అంటే మనకు ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్లో మనం పెట్టిన ఇన్కమ్లో నుంచి 50% అయితే ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అయితే వెళ్తుంది. సో ఈ ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్లోనే ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అంటే మనకు వర్కింగ్ ఇన్కమ్లో ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకుంటే మీరు ఒకసారి ఈ చార్ట్ని అబ్జర్వ్ చేయండి. సో వర్కింగ్ ఇన్కమ్, సో ఈ వర్కింగ్ ఇన్కమ్లో ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ మీరు ఒక్కసారి సింపుల్గా మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు క్లియరెన్స్ ఇస్తాను. సో మనము ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వర్క్ చేయకుండా ఎక్కడైతే ఇన్కమ్ రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా జాబ్ చేస్తున్నా కూడా మనం పొద్దు నుండి సాయంత్రం వరకు కష్టపడితేనే మనకు శాలరీ అయితే ఇస్తారు. అది కూడా 1 month 30 daysలో 4 leaves, ఒక సండే 4 Sundays ఒక లీవ్ తీసేసిన 25 days మీరు కంప్లీట్ వర్క్ చేస్తేనే మీకు ఫుల్ శాలరీ వస్తుంది. సో కానీ ఇక్కడ మీరు మీకున్న టైంలో 1 hour స్పెండ్ చేసి ఆ 1 hourలో మీరు ఉన్న ఈ యొక్క ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకరిని రెఫర్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళు 30 DPs పెట్టి అప్గ్రేడ్ చేసుకున్నందుకు గాను వాళ్ళ నుంచి 50% ఇన్కమ్ అయితే మీకు 15 DPs అయితే వస్తుంది. మీరు ఒక్కసారి కష్టపడి ఒక 10 members-ని మీరు రెఫర్ చేసుకుంటే మీకు నియర్లీ 150 DPs దాకా అయితే వస్తుంది. సో 150 DPs అంటే మనకు 10 members అంటే 15 into 10తో క్యాలిక్యులేట్ చేసుకుంటే 150 DPs వస్తుంది. 150 into 75 అంటే 1 DP = 75 కాబట్టి మనకు క్యాలిక్యులేట్ చేసుకుంటే 11,250 rupees వరకు అయితే వస్తుంది. మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం ఉన్న ప్రజెంట్ ఏదో వర్క్ అయితే చేస్తుంటాం కాబట్టి ఆ వర్క్లో మనం చేస్తే కంటిన్యూగా చేస్తూ ఉంటేనే ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఈ 10 members-ని చేసి వదిలేసిన తర్వాత కూడా మనకు టీమ్ పర్ఫార్మెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ టీమ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ టీమ్ పర్ఫార్మెన్స్ చార్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ టీమ్ పర్ఫార్మెన్స్ నుంచి కూడా మీరు ఒకసారి 10 members-ని డైరెక్ట్గా రెఫర్ చేసినందుకు గాను సో ఒకరి నుంచి మనకు 1.25 DP అయితే వస్తుంది. సో 1.25 DP అంటే మనకు దగ్గర నియర్లీ ఒక పర్సన్ నుంచి 95 నుంచి 100 వరకు అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇలా టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఎప్పటి వరకు వస్తుందంటే మీ కింద ఉన్న వీళ్ళు మీరు వర్క్ చేయకపోయినా వీళ్ళు వర్క్ చేసినా కూడా అప్ టు వీళ్ళ కింద ఉన్న 7 levels వరకు అంటే మీకు 8 levels వరకు ఎవరు వర్క్ చేసినా ఎక్కడ మీ కింద టీం జరిగినా కూడా 1.25 DP అయితే మీకు యాడ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం టీమ్ పర్ఫార్మెన్స్ ఒక చార్ట్. సో ఇక్కడ టీమ్ పర్ఫార్మెన్స్ చార్ట్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీరు ఒక 10 members-ని అయితే డైరెక్ట్గా రెఫర్ చేశారు కాబట్టి సో వాళ్ళ నుంచి మీకు టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 1.25 per each person నుంచి అయితే వచ్చింది. సో 12.5 10 members ఉన్నారు కాబట్టి ఈచ్ పర్సన్ నుంచి 1.25 అంటే 12.5 DP అయితే వస్తుంది. 12.5 into 75తో క్యాలిక్యులేట్ చేస్తే నియర్లీ 900 సంథింగ్ చేంజ్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా రౌండ్ ఫిగర్గా 1000 rupees అయితే వస్తుంది. సో ఇవి ఈ కింద ఉన్న 10 members-ఏ కాకుండా వీళ్ళు వర్క్ చేసినా వీళ్ళ కింద ఉన్న 7 levels వరకు ఎవరు వర్క్ చేసినా కూడా మీకు ప్రతి ఒక్కరి నుంచి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ 1.25 DP వరకు అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వర్కింగ్ ఇన్కమ్లో టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ నుంచి ప్రాఫిట్ ఉంది, ఫాస్ట్ ట్రాక్ ప్రాఫిట్ కూడా ఉంది. సో ఈ విధంగా మీరు వర్క్ చేయాలనుకుంటే వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, వర్క్ చేయకపోయినా కూడా మనకు ఇన్కమ్ అయితే ఉంది. సో వర్క్ చేయకుండా వచ్చే ఇన్కమ్ గురించి మీకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా చూద్దాము. సో వర్క్ చేయకుండా వచ్చే ఇన్కమ్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ చార్ట్లో. సో ఇక్కడ మీరు నాన్ వర్కింగ్ ఇన్కమ్ చార్ట్ అయితే అబ్జర్వ్ చేశారు కదా. సో మనకు ఇప్పటి వరకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ 32 lakhs వస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఆ 32 lakhs ఎలా వస్తుంది కూడా మీరు ఈ చార్ట్ ద్వారా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు 32 lakhsకి ఎలిజిబుల్ అయ్యారు. సో ఒక పెరల్ ర్యాంక్ ఉన్నారు కాబట్టి సో మీరు అకౌంట్ యాక్టివేషన్ ఉంది కాబట్టి మీ తర్వాత ఎవరు ఎక్కడ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నా కూడా గ్లోబల్ వైడ్గా వరల్డ్ వైడ్గా ఎవరు మన
మన కంపెనీ ఎక్కడైతే రన్ అవుతుందో వరల్డ్ వైడ్గా ఎవరు ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కూడా మన కింద రావాల్సిందే. వాళ్ళు మన జూనియర్స్ కాబట్టి వాళ్ళు మన కింద రావాల్సిందే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు మీ కింద వస్తారు కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ లెవెల్లో మీకు 32 lakhs వచ్చేసి ఒకటేసారి అయితే రాదు, 8 ఇన్స్టాల్మెంట్లో వస్తుంది. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో మీకు ఫస్ట్ రౌండ్లో 4 మెంబర్స్ క్లియర్ అయితే మీకు ఫస్ట్ ఆటోపుల్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఎలా రిలీజ్ అవుతుంది, ఫస్ట్ రౌండ్ కూడా ఏంటి అనేది మీరు ఇక్కడ ఈ చార్ట్లో అబ్జర్వ్ చేయండి. సో క్లియర్గా చార్ట్ అయితే అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీరు మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు 4 మెంబర్స్ని మీరు తీసుకురావాల్సిన అవసరం లేదు. సో వరల్డ్ వైడ్గా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి సో మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఎవరు ఎక్కడ ఏ కంట్రీలో అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కూడా ఒక 4 మెంబర్స్ కంప్లీట్ అయితే మీ కింద ఒక 4 మెంబర్స్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా 4 మెంబర్స్ ఫస్ట్ లెవెల్లో మీకు ఫిల్ అవుతారు. ఫిల్ అయిన తర్వాత మీకు ఫస్ట్ లెవెల్లో ఈచ్ పర్సన్ నుంచి 0.10 DP తీసి 4 మెంబర్స్ నుంచి తీసి ఓవరాల్గా 0.40 DPs అయితే ఇస్తుంది. సో మనకు ఫస్ట్ లెవెల్లో జస్ట్ 30 రూపీస్ మాత్రమే రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ రౌండ్లో చూసుకోండి. సో సెకండ్ రౌండ్లో మీ కింద ఉన్న 4 మెంబర్స్ ఫస్ట్ లెవెల్లో ఉన్న 4 మెంబర్స్కి కూడా వాళ్ళ కింద కూడా ఒక్కొక్కరి కింద 4 మెంబర్స్ క్లియర్ అయితే ఒక్కొక్కరి నుంచి 1 DP తీసి మీకు సెకండ్ లెవెల్లో 16 DPs అయితే రిలీజ్ అవుతుంది. సో 16 DPs అంటే మన కరెన్సీ ప్రకారం 1200 రూపీస్ వరకు అయితే మనకు సెకండ్ రౌండ్లో కూడా వస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ రౌండ్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ రౌండ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో థర్డ్ రౌండ్లో కూడా మీకు థర్డ్ రౌండ్లో 64 DPs అయితే వస్తుంది. సో ఎలా వస్తుందంటే మీ కింద ఉన్న సెకండ్ రౌండ్లో 16 మెంబర్స్ అయితే ఉంటారు. ఆ 16 మెంబర్స్ కింద కూడా ఆటోమేటిక్గా గ్లోబల్ వైజ్గా ఒక్కొక్కరి కింద 4 మెంబర్స్ని కంపెనీ ఫిల్ చేస్తుంది. ఫిల్ చేసిన తర్వాత మీకు థర్డ్ రౌండ్లో 64 మెంబర్స్ అయితే ఉంటారు. 64 ఇంటూ ఒక్కొక్కరి నుంచి 1 DP తీసి మీకు $64 థర్డ్ రౌండ్లో అయితే ఇస్తుంది. సో 64 ఇంటూ 75 అంటే మన కరెన్సీ ప్రకారం 4800 రూపీస్ అయితే మీకు థర్డ్ రౌండ్లో రిలీజ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ కూడా అబ్జర్వ్ చేద్దాము. సో ఇక్కడ ఫోర్త్ రౌండ్ చార్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో మీకు థర్డ్ రౌండ్లో 64 మెంబర్స్ అయితే ఉంటారు. సో 64 మెంబర్స్కి కూడా ఆటోమేటిక్గా గ్లోబల్గా ఒక్కొక్కరి కింద 4 మెంబర్స్ని క్లియర్ చేసి ఓవరాల్గా మీకు 256 మెంబర్స్ని ఫోర్త్ రౌండ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో 256 మెంబర్స్ నుంచి ఈచ్ మెంబర్స్ నుంచి 1 DP తీసి మీకు 256 DPs ఫోర్త్ రౌండ్లో అయితే కంప్లీట్గా ఇస్తుంది. సో ఫోర్త్ రౌండ్లో 256 ఇంటూ 75 అంటే మన కరెన్సీ ప్రకారం 19,000 అంటే 19,200 రూపాయలు మనకు ఫోర్త్ రౌండ్లో అయితే కంప్లీట్గా రిలీజ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ రౌండ్ కూడా అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ ఫిఫ్త్ రౌండ్ కూడా అబ్జర్వ్ చేయండి. సో ఫిఫ్త్ రౌండ్ అంటే మనకు ఆల్రెడీ ఫోర్త్ రౌండ్లో 256 మెంబర్స్ మీకు ఫిల్ అయినారు. సో ఈ 256 మెంబర్స్ కూడా ఈచ్ పర్సన్ కింద ఒక 4 మెంబర్స్ని కంపెనీ ఫిల్ చేసి మీకు రౌండ్ 5లో 1024 మెంబర్స్ని అయితే ఫిల్ చేస్తుంది. సో 1024 మెంబర్స్ ఫిల్ అవ్వగానే ఈచ్ మెంబర్స్ నుంచి మీకు $50 తీస్తుంది. సో అంటే $50 తీసి ఓవరాల్గా 512 DPs అయితే మీకు రౌండ్ 5లో రిలీజ్ చేస్తుంది. సో 512 ఇంటూ 75తో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు నియర్లీ ఓన్లీ రౌండ్ 5లో 38,400 రూపీస్ మన కరెన్సీ ప్రకారం అయితే మనకు రౌండ్ 5లో రిలీజ్ చేస్తుంది. సో సేమ్ ఇదే విధంగా రౌండ్ 6లో కూడా చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ 6 కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ మీకు రౌండ్ 5లో 1024 మెంబర్స్ అయితే ఫిల్ అయి ఉంటారు. సో 1024 ఇంటూ 4 అంటే ఈచ్ మెంబర్ కింద 1024 మెంబర్స్ కింద ఈచ్ మెంబర్ కింద 4 మెంబర్స్ని ఫిల్ చేస్తుంది. ఫిల్ చేసిన తర్వాత మీకు రౌండ్ 6లో 4096 మెంబర్స్ అయితే కంప్లీట్ అవుతారు. సో వన్స్ ఒక్కసారి మీకు 4096 మెంబర్స్ అయితే కంప్లీట్ అవ్వగానే మీకు ఈచ్ మెంబర్ నుండి 0.5 DP తీసి మీకు ఓవరాల్గా 2048 DPs అయితే రౌండ్ 6లో అయితే రిలీజ్ చేస్తుంది. సో 2048 DPs ఇంటూ మన కరెన్సీలోకి చేంజ్ చేసుకోవాలంటే 75తో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 1,53,600 రూపీస్ మనకు రౌండ్ 6లో అయితే రిలీజ్ అవుతుంది. సో సేమ్ ఇదే విధంగా రౌండ్ 7లో కూడా రిలీజ్ చేస్తుంది. సో రౌండ్ 7 కూడా మనం కంప్లీట్గా చూద్దాం. ఇక్కడ రౌండ్ 7 కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో రౌండ్ 7కు మీకు ఎలా రిలీజ్ అవుతుందంటే ఆల్రెడీ మీకు రౌండ్ 6లో 4096 మెంబర్స్ మీ డౌన్ లైన్లో ఉండింటారు. సో ఈచ్ పర్సన్ కింద ఒక్కొక్కరికి 4 మెంబర్స్ని అయితే ఫిల్ చేస్తుంది. సో 4 నెంబర్ని ఫిల్ చేస్తే మీకు రౌండ్ 7లో 16,384 మెంబర్స్ అయితే ఫిల్ అవుతారు. సో వన్స్ ఒకసారి మీకు రౌండ్ 7లో 16,384 మెంబర్స్ ఫిల్ అవ్వగానే ఈచ్ పర్సన్ నుంచి 0.5 DPs తీసి మీకు 8,192 DPs అయితే రిలీజ్ చేస్తుంది. సో 8,192 DP ఇంటూ మన కరెన్సీలోకి చేంజ్ చేసుకోవాలంటే 75తో క్యాలిక్యులేట్ చేసుకుంటే నియర్లీ అక్షరాలుగా 6,14,400 రూపాయలు మీకు రౌండ్ 7లో అయితే రిలీజ్ చేస్తుంది. సో సేమ్ ఇదే విధంగా రౌండ్ 8లో కూడా కంప్లీట్గా రిలీజ్ చేస్తుంది. సో ఫైనల్ రౌండ్ అనమాట. సో ఈ రౌండ్ కూడా చూద్దాము.
సో ఇది ఫైనల్ రౌండ్ 8 చార్ట్ అయితే అబ్జర్వ్ చేద్దాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఆల్రెడీ రౌండ్ 7లో 16,384 మెంబర్స్ అయితే ఫిల్ అయి ఉంటారు. సో బట్ మనకు రౌండ్ 8 ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు 16,384 మెంబర్స్ ఆల్రెడీ డౌన్ లైన్స్ ఉన్నారు కాబట్టి ఈచ్ పర్సన్ కింద ఒక్కొక్క పర్సన్ కింద 4 మెంబర్స్ అయితే ఫిల్ చేస్తుంది. ఫిల్ చేసిన తర్వాత ఓవరాల్గా 65,536 మెంబర్స్ కంప్లీట్ అవ్వగానే మీకు 65,536 మెంబర్స్ నుంచి కూడా ఈచ్ పర్సన్ నుంచి $1 తీసి మీకు 32,768 DPs అయితే రిలీజ్ చేస్తుంది. సో 32,768 ఇంటూ 75తో క్యాలిక్యులేట్ చేసుకుంటే అంటే మన కరెన్సీలోకి చేంజ్ చేసుకుంటే అక్షరాలుగా 24,57,600 రూపాయలు మనకు రౌండ్ 8లో రిలీజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు 8 రౌండ్స్లో ఓవరాల్గా 32 lakhs అయితే రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు కంప్లీట్ చార్ట్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫైనల్గా మీరు ఈ చార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా 8 ఇన్స్టాల్మెంట్ అయితే రిలీజ్ చేసింది కదా. సో 8 ఇన్స్టాల్మెంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నుంచి లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వరకు ఎంతైతే రిలీజ్ చేసిందో కంప్లీట్గా ఇక్కడ మెన్షన్ చేసింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 0.40 నుంచి లాస్ట్ ఇన్స్టాల్మెంట్లో 32,768 DPs వరకు అయితే రిలీజ్ చేసింది. ఓవరాల్గా మనకు వచ్చేసి 43,856.4 DPs అయితే ఓవరాల్గా రిలీజ్ చేసింది. సో ఇదంతగానో మన కరెన్సీలోకి చేంజ్ చేసుకుంటే 32,89,230 రూపాయలు ఓవరాల్గా మనకు పరల్లో టోటల్ ఆటోపుల్ ఇన్కమ్ అయితే ఈ విధంగా 8 ఇన్స్టాల్మెంట్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఇదే కాకుండా మీకు ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవాలంటే మీరు ర్యాంక్స్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కువ ర్యాంక్స్ మీకు ఎక్కువ ఇన్కమ్ కావాలనుకుంటే ర్యాంక్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పెరల్లో మనకు 32 lakhs అయితే వస్తున్నాయి. నెక్స్ట్ కొరల్ గన్కి అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే 1.31 CR అయితే వస్తుంది. నెక్స్ట్ ఆనెక్స్కి అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే 3.93 అయితే CR అయితే వస్తుంది. నెక్స్ట్ క్వాడ్జ్కి అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే 39.33 CR అయితే వస్తుంది. నెక్స్ట్ అమెథిస్ట్ అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే 196 CR అయితే వస్తుంది. నెక్స్ట్ 393 CR అయితే వస్తుంది టోపాజ్ లెవెల్లో. నెక్స్ట్ రూబీ లెవెల్లో 786 CR అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు ఏదైతే ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవాలంటే ర్యాంక్స్ అప్గ్రేడ్ చేసుకుంటే మనకు ప్రతిదీ కూడా 8 ఇన్స్టాల్మెంట్లో అయితే రిలీజ్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్లాన్ గురించి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసేటువంటి పార్లమెంట్ సంబంధించినటువంటి న్యూ అప్డేట్ ముందుగా నోటిఫికేషన్ పొందగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.